R15 వచ్చి ముందు 75 90. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డాగ్రేజ్ పెడతాం. R15 V4 వాజ్ డ్యూక్ 200 రెండు 1 year బ్యాక్సే, 2023 మోడల్సే. తెలుసు కదా R15 గురించి. R15 చెప్పవసరం లేదు, డ్యూక్ 200 అనమాట. డాగ్రేజ్ పెడుతుంది. ఎవరు టాప్ అండ్ వస్తుంది ఏంటో ఒకసారి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎర్రమల్ ఛానల్ చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంకా చాలా వస్తుంటాయి. ఇంకా డైరెక్ట్గా వీడియోలో కలుసుకుందాం. ప్రజెంట్ అయితే నేను R15 V4 మీద వచ్చాను, మన ఊరు వచ్చి డ్యూక్ 200 మీద వచ్చాడు. ఇంకా చూద్దాం, డయాగ్రామ్స్ మొదలు పెడదాం. ఎవరిది టాప్ అండ్ వస్తుంది ఏంటో తెలుసుకుందాం. ఇంకా చూసి మొదలెడదాం. లెట్స్ గో. అయితే ఇంక మొదలెడదాం. 3 హార్న్లు. ఓకే, R15 వచ్చి ముందు 75 90. 130 డ్యూక్ అయితే చాలా వెనక్కి ఉంది. ఓ వెహికల్ ప్రజెంట్ అయితే డ్యూక్ అసలు గ్యాప్ ఇవ్వలేదు. చాలా స్పీడ్గా వెళ్తే ముందు వెళ్తాం. మనం అయితే చాలా ముందు ఉన్నాం. R15 వచ్చేసి 125. ఓ R15 వచ్చేసి 125 అనమాట. డ్యూక్ అయితే డ్యూక్ కూడా వెనకాల ఉంది. డ్యూక్ అయితే వెనకలే ఉంది, బీట్ చేయలేకపోయింది. సెకండ్ రేస్ డాగ్రేజ్ చూద్దాం, దాని తర్వాత మొదలెడదాం ఏంటో అని. బండ్లు వస్తున్నారా? ఓకేదా? అరే ఎంత ఎక్కింది?